Hello everyone, welcome to Cloud Pathshala. This is Abhishek. ఇవాళ డే 6 ఆఫ్ ది AWS DevOps SRE కోర్స్ అండ్ ఇవాళ నుంచి మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWS లోకి ఎంటర్ అవుతాం. దానికి ముందు ఇప్పటి వరకు లాస్ట్ 5 క్లాసెస్ లో మనం ఇంట్రొడక్షన్ అనేది చూసాం. DevOps రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుంది, మనం ఈ కోర్స్ లో ఏంటి టాపిక్స్ కవర్ చేస్తామో చూసాం. నెక్స్ట్ మనం కంప్యూటర్ యొక్క బేసిక్స్ చూసాం. సిపియు, మెమరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. దెన్ వర్చువలైజేషన్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా స్టార్ట్ అయిందో అనేది చూసాం. ఆ తర్వాత మనం ఐపీ అడ్రసెస్, వాటిలో IPv4 అడ్రస్ స్పెసిఫికలీ చూసాం. అండ్ దెన్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ చూసాం. సిఐడిఆర్ రేంజెస్ ఎలా యూజ్ చేయాలి, ఆ నోటేషన్స్ ఎలా యూజ్ చేయాలి, ఆ నోటేషన్స్ ఎలా ఫైండ్ చేయాలి, నొటేషన్స్ యూజ్ చేసుకొని ఒక నెట్వర్క్ ని ఎలా డిజైన్ చేస్తాం, ఆ నెట్వర్క్ ని సబ్ నెట్వర్క్స్ కింద ఎలా డివైడ్ చేయాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ ద్వారా చూసాం. అండ్ దెన్ అట్ ది ఎండ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుందో చూసాం. అండ్ ఓఎస్ఐ లేయర్స్ అంటే 7 లేయర్స్ ఆఫ్ ది ఓఎస్ఐ మోడల్ ప్రాక్టికలీ ఒక facebook.com ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా జరుగుతుందో చూసాం. ఇన్ కేస్ మీరు చూడకపోయినట్టు ఉంటే ప్లీజ్ రెఫర్ టు ది ప్లేలిస్ట్ మొత్తం చూడండి. And today we will jump into AWS. But before we go into AWS, నేను మీకు అనుకుంటుంది ఏంటంటే, మన దగ్గర AWS కాకుండా లినక్స్ కమాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ 40+ కమాండ్స్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది మన ఛానల్లోనే. మీరు ఈ AWS లినక్స్ కమాండ్స్ ని డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ AWS SRE or DevOps ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు 90% ఆఫ్ యువర్ వర్క్ విల్ బి ఆన్ లినక్స్. సో అందుకోసం లినక్స్ బేసిక్స్ కమాండ్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్ కమాండ్స్ మాత్రం మీరు డెఫినెట్ గా చెక్ చేయండి. దీస్ ఆర్ ది బేసిక్ కమాండ్స్. ఇంట్రొడక్షన్ టు లినక్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏవేవి ఉన్నాయి, మనం పాస్వర్డ్ అథెంటికేషన్ అవన్నీ చూసి, సూడో కమాండ్, PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, CD, LS, CAT, TAC, ఇలా మీకు చాలా కమాండ్స్ అనేవి టైం స్టాంప్ తో సహా ఈ 3 hour వీడియోలో ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచాము. సో మీరు డెఫినెట్ గా దీన్ని చెక్ చేయడం అండ్ ప్రాక్టీస్ చేయండి. దిస్ వుడ్ బి వెరీ 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 హెల్ప్ఫుల్. మీ దగ్గర కానీ లినిక్స్ సిస్టమ్ కానీ లినిక్స్ సర్వర్ కానీ అవైలబిలిటీలో లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ AWS SRE ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్. ఈ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ లో మన దగ్గర సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ యూజ్ చేసుకొని ఒక ఉబంటు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఉబంటు సర్వర్ కి పోర్ట్ ఫార్వర్డింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి, పోర్ట్ ఫార్వర్డింగ్ అయిన తర్వాత ఆ సర్వర్ కి ఎలా కనెక్ట్ చేయాలి, ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఈ 4th వీడియో చూసిన తర్వాత మీరు ఈ లినక్స్ కమాండ్స్ అనేవి ఆ సర్వర్ లోపల ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మీకు అడిషనల్ బిగినర్ లెవెల్ వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే డిఫరెంట్ లినక్స్ యూజర్స్ ఫర్ డిఫరెంట్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్. అండ్ మనకు ఆబ్వియస్ గా ఇక్కడ ఆల్రెడీ ఈ బిగినర్ దీంట్లోనే మన 6th వీడియో అనేది లినక్స్ కమాండ్స్ యొక్క 3 hour వీడియో ఉంది. సో మీరు ఈ ప్లేలిస్ట్ ఫాలో అయిపోయినా మీకు చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అలాంగ్ విత్ ది AWS SRE DevOps playlist. So that is a side requirement that you can always fulfill. మన దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఆ ప్లేలిస్ట్ ఉంది. సో డెఫినెట్లీ లెవరేజ్ ది ప్లేలిస్ట్ సో దట్ మీరు ఒక సక్సెస్ఫుల్ AWS SRE DevOps ఇంజనీర్ అయిపోవచ్చు, రైట్? So let's begin with Amazon Web Services. Amazon Web Services is the cloud which we will be using. మనం యూజ్ చేసే క్లౌడ్ అనేది AWS, Amazon Web Services. Other different cloud providers ఎవరెవరు ఉన్నారు మార్కెట్ లో? సో మార్కెట్ లో there are lot of other cloud providers also. They are Azure, GCP ఉంది, డిజిటల్ ఓషన్ ఉంది, ఆ తర్వాత అలీబాబా క్లౌడ్ ప్యూర్లీ చైనా.
చైనాలో ఉంది. డిజిటల్ ఓషన్, అలీబాబా క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ ఉంది, ఐబిఎం క్లౌడ్ వచ్చింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ దట్ ఆర్ దేర్. వాటిలో అన్నిట్లో ది ఓల్డెస్ట్ అండ్ ది మోస్ట్ ఫేమస్ వన్ ఇస్ AWS. So we would be focusing on AWS in depth in this entire course. సో AWS మనం డిస్కస్ చేసినప్పుడు, సో లెట్స్ డిస్కస్ వాట్ ఆల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్ కొంచెం రివైజ్ చేసుకుంటే AWS లోకి వెళ్ళడం చాలా 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 ఈజీ. సో మీకు కానీ గుర్తున్నట్టు ఉంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ డేటా సెంటర్. మన దగ్గర ఒక డేటా సెంటర్ అనేది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ డేటా సెంటర్ ఏం జరుగుతుంది, ఈ డేటా సెంటర్ లో ఫ్లోర్స్ ఉంటాయి. ఆఫ్ ఈచ్ ఫ్లోర్ లో ర్యాక్స్ ఉంటాయి, రైట్? ఆ ర్యాక్ మధ్యలో సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ అనేది ఆ ర్యాక్స్ మధ్యలో ఉంటాయి. అలానే AWS కూడా వాళ్ళకి ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి. AWS కూడా ఓన్ డేటా సెంటర్స్ ఉన్నాయి. బట్ AWS డైరెక్ట్ గా డేటా సెంటర్స్ కి మనకి విజిబిలిటీ ఉండదు. అంటే మనం డైరెక్ట్ AWS డేటా సెంటర్స్ ని చూడలేము. వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ది AWS డేటా సెంటర్స్ డైరెక్ట్లీ. ఇవి మనకు కనిపించవు. ఇన్స్టెడ్ మనకి AWS ఏం చేస్తదంటే, ఫస్ట్ AWS డిస్కస్ చేసిన వెంటనే మనకి రీజియన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. రీజియన్, AWS రీజియన్ అంటే ఏంటి? రీజియన్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ AWS విచ్ ఈజ్ అ ఫిజికల్ లొకేషన్. అంటే అదొక ఫిజికల్ లొకేషన్, అంటే వరల్డ్ మ్యాప్ లో అదొక ఫిజికల్ లొకేషన్ అరౌండ్ ది వరల్డ్ వేర్ AWS హ్యాస్ క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్. అంటే ఒక రీజియన్ లో ఇలాంటి డేటా సెంటర్ లో 10, మేబీ 5, 6, 7, 8, 9, 10 కూడా ఉండొచ్చు. A cluster of data centers is a region. Region is a physical location in the entire world. ఇదంతా ఒక వరల్డ్ మ్యాప్ అనుకోండి. ఇదంతా ఒక వరల్డ్ మ్యాప్ అనుకోండి, రైట్? అక్కడ క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఇస్ అ రీజియన్. ఇది పాత గ్రాఫ్. AWS యొక్క రీజియన్, AWS రీజియన్స్ కొత్త గ్రాఫ్ మీరు చూసినట్టయితే, సో దిస్ ఇస్ ది న్యూయెస్ట్ వన్. సో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా, అంటే ఏషియా పెసిఫిక్ లో ఉన్నాం కదా. ఏషియా పెసిఫిక్ లో ఇప్పుడు 2 రీజియన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి, ముంబై అండ్ హైదరాబాద్. 2 రీజియన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. థాయిలాండ్ లో కొత్త రీజియన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. చైనాలో కూడా ఆల్రెడీ నింగ్సియాలో ఆల్రెడీ ఒక రీజియన్ ఉంది, అండ్ ఇక్కడ బీజింగ్ లో ఆల్రెడీ ఒక రీజియన్ ఉంది. సేమ్ సౌత్ కొరియాలో ఒక రీజియన్ ఉంది, అండ్ జపాన్ లో మనకి 2 రీజియన్స్ అనేవి ఉన్నాయి, ఒసాకా అండ్ టోక్యో. తైవాన్ లో ఇంకా రీజియన్ వెరీ సూన్ వస్తుంది. హాంకాంగ్ లో దెర్ ఇస్ 1 రీజియన్. మీరు కానీ ఇక్కడ చూసినట్టయితే ఈచ్ రీజియన్ కింద అవైలబిలిటీ జోన్ అనేది ఒక కనిపిస్తుంది. ముంబైలో దేర్ ఆర్ 3 అవైలబిలిటీ జోన్, and Hyderabad also has 3 availability zone. Singapore 3 availability zone, Singapore 3 availability zone, Malaysia 3 availability zone. సో ఇలా మీరు చూసినట్టయితే అవైలబిలిటీ జోన్స్ అనేవి డిఫైన్ చేసి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా మనకి సిడ్నీ అండ్ మెల్బర్న్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ది ఓల్డెస్ట్ రీజియన్? ఓల్డెస్ట్ రీజియన్ అనేది నార్త్ వర్జీనియా. మీరు చూసినట్టయితే 2006 లో లాంచ్ అయింది. 2006 లోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది లాంచ్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే అవైలబిలిటీ జోన్స్ 6 ఉన్నాయి ఇక్కడ. అసలు ఏంటి అవైలబిలిటీ జోన్? సో దీస్ ఆర్ ది రీజియన్స్. సో AWS ఏం చేస్తుందంటే, ఒక రీజియన్ ని దే ఫర్దర్ సబ్ డివైడ్. ఒక నెట్వర్క్ ని సబ్ నెట్వర్క్ కింద ఎలా డివైడ్ చేస్తాం, అలాగే రీజియన్ ని దే సబ్ డివైడ్ ఇంటూ అవైలబిలిటీ జోన్. ఏజీ, AZ1, AZ2, AZ3 అవైలబిలిటీ జోన్ కింద డివైడ్ చేస్తారు. ఈ అవైలబిలిటీ జోన్ లో ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2, DC1, DC2, కావాలంటే DC3 కూడా ఉండొచ్చు, చెప్పలేము. దట్ ఈస్ టోటలీ అప్ టు AWS హౌ దే వాంట్ టు మేనేజ్. సో రీజియన్, అవైలబిలిటీ జోన్ అంటే ఈచ్ గ్రూప్ of logical data centers is an availability zone. Availability zone అంటే లాజికల్ డేటా సెంటర్స్ యొక్క గ్రూపింగ్. ఏంటి లాజికల్ డేటా సెంటర్ ఏంటి? సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకే పెద్ద బిల్డింగ్ లో దేర్ కెన్ బి అ లాజికల్ సెపరేషన్. లాజికల్ సెపరేషన్ అంటే ఏంటి? సెపరేషన్ చేసి దీనికి వేరే పవర్ సోర్స్, దీనికి వేరే పవర్ సోర్స్, దీనికి వేరే జనరేటర్ సెట్, దీనికి వేరే జనరేటర్ సెట్ పవర్ ఫెయిలియర్ అయినప్పుడు
దీనికి వేరే సెక్యూరిటీ సిస్టమ్, దీనికి వేరే సెక్యూరిటీ సిస్టమ్, దీనికి వేరే ఇంటర్నెట్ కనెక్షన్, దీనికి వేరే ఇంటర్నెట్ కనెక్షన్, రైట్? ఆల్ ఆఫ్ దిస్ విల్ బి మేకింగ్ ఇట్ అ డిస్క్రీట్ లాజికల్ డేటా సెంటర్. ఆ లాజికల్ డేటా సెంటర్ అవుతుంది. ఒకే బిల్డింగ్ అయినా లాజికల్ డేటా సెంటర్ అవుతుంది. కూలింగ్ సిస్టమ్స్ కూడా మారుతాయి, అన్ని మారుతాయి. సో దట్ ఈస్ అ discrete data center with redundant power network connectivity in an AWS region. AZs give customer the ability to operate production application and databases that are more high available. High available అనే కాన్సెప్ట్ అనేది మనం నెక్స్ట్ చూస్తాం. బట్ ఇక్కడ ఏంటి, ప్రస్తుతం మనకు తెలిసింది ఏంటి, రీజియన్ అవైలబిలిటీ జోన్ అండ్ డేటా సెంటర్. ఇక్కడ మీరు AWS తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు రీజియన్ తో ఇంటరాక్ట్ అవుతారు అండ్ అవైలబిలిటీ జోన్స్ తో ఇంటరాక్ట్ అవుతారు, రైట్? యూ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ రీజియన్ అవైలబిలిటీ జోన్స్ యాజ్ అ కస్టమర్. అదే మీరు AWS లోనే జాబ్ చేస్తారు అనుకోండి, యూ విల్ ఆల్సో బి డీలింగ్ విత్ డేటా సెంటర్స్. మీ డేటా సెంటర్స్ తో కూడా డీల్ చేస్తారు. బట్ మనం AWS లోనే జాబ్ చేయట్లేదు, వీఆర్ యూజింగ్ AWS ఫర్ అవర్ జాబ్ పర్పస్. అందుకోసం మనం ఫాలో అయ్యేది మనకి కనిపించేది ఓన్లీ టిల్ అవైలబిలిటీ జోన్స్. సో మనకి కనిపించేది ఓన్లీ టిల్ అవైలబిలిటీ జోన్స్, రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ కనిపిస్తాయి. డేటా సెంటర్స్ అనేవి మనకి కనిపించవు. ఓకే, సో లెట్స్ నౌ సీ హౌ ది నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ది రీజన్స్ ఇస్. రీజన్ యొక్క నేమింగ్ కన్వెన్షన్, ఆ తర్వాత ఏ రీజన్ యూజ్ చేయాలి, సో ఈ రెండు డిస్కస్ చేద్దాం. సో రీజన్స్ యొక్క నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా సింపుల్, గుర్తుపెట్టుకోవడం అనేది చాలా సింపుల్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముంబై డేటా సెంటర్, హైదరాబాద్ డేటా సెంటర్ రీజన్. ఈ రెండు రీజన్స్ ని మనం నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం. ఈ రెండు ఏషియా పెసిఫిక్ లో ఉన్నాయి కాబట్టి ఏపీ, సౌత్ లో ఉన్నాయి కాబట్టి ఏపీ సౌత్. ఇది 1, ఇది 2. సో మనం ఇక్కడ చూసినట్టయితే ముంబై ఇస్ ఏపీ సౌత్ 1, హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉందా, ఈ స్లైడ్ చేసినప్పుడు హైదరాబాద్ రీజన్ ఇంకా రాలేదు కాబట్టి హైదరాబాద్ రీజన్ ఇస్ నాట్ ఇన్ ది స్లైడ్. బట్ ఇక్కడ చూసినట్టయితే మనం, ఇఫ్ యూ గో బ్యాక్ టు ఏషియా పెసిఫిక్, ఇక్కడ హైదరాబాద్ రీజన్ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ రీజన్ ఇక్కడ మనకి ఇవి లేదా కోడ్స్ లేదా. ఓకే, నో వరీస్. సో లెట్స్ యాక్చువల్లీ easiest way to understand what is the which region it is AWS console లోకి లాగిన్ అవ్వాలి. మీకు ఇంకా AWS console లాగిన్ అయ్యే యాక్సెస్ స్టెప్స్ నేను చెప్పలేదు కాబట్టి డోంట్ వరీ, ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. బట్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ రీజన్ కన్ఫర్మేషన్, రీజన్ కోడ్ యొక్క కన్ఫర్మేషన్ కోసం నేను AWS లోకి లాగిన్ అయ్యాను. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ చూస్తే నార్త్ వర్జీనియా అని ఉన్నదా, ఇక్కడ మీరు కిందకు వస్తే హైదరాబాద్ అని కనిపిస్తుంది. ఏపీ సౌత్ 2 is Hyderabad region, right? So this is region. Now let's take an example of Hyderabad region itself, AP South 2. The AP South 2 has 3 availability zones, AZ1, AZ2, AZ2, AZ3. So దీంట్లో మీకు AP South 2A, AP South 2B, AP South 2C, 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 2A, 2B, 2C. అదే మీరు ముంబై రీజన్ చూసినట్టయితే 1A, 1B, 1C. అదే మీరు నార్త్ వర్జీనియా రీజన్, విచ్ ఇస్ ది ఓల్డెస్ట్ రీజన్, నార్త్ వర్జీనియా రీజన్ చూసినట్టయితే దట్ ఈస్ నార్త్ వర్జీనియా, అది యుఎస్ ఈస్ట్ కోస్ట్ లో ఉంటది. నార్త్ వర్జీనియా ఈజ్ ఇన్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యుఎస్. సో ఇక్కడ మన నార్త్ అమెరికాకి వెళ్ళాం అనుకోండి, ఈస్ట్ కోస్ట్ లో ఉంది నార్త్ వర్జీనియా, కాబట్టి యుఎస్ ఈస్ట్ 1. దిస్ ఇస్ ది ఫస్ట్ డేటా సెంటర్ ఆఫ్ ద రీజన్ దేర్. సో యుఎస్ ఈస్ట్ 1. దీనికి మళ్ళీ సబ్ డివిజన్స్ ఏంటి, 1A, 1B, 1C, 1D, 1E, 1F. ఎందుకంటే ఇట్ హ్యాస్
6 availability zones. Because these are 6 availability zones, that is how it looks like. So ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ డేటా సెంటర్ యూస్ చేయాలి, సారీ ఏ రీజన్ యూస్ చేయాలి, మీరు విచ్ రీజన్ షుడ్ యూ యూస్ ఫర్ ప్రాక్టీసింగ్. మీరు కానీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫర్డ్ టు గో విత్ ద నియరెస్ట్ రీజన్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ. బట్ మీరు కానీ ఏడబ్ల్యూఎస్ కాస్ట్ అనేది మినిమం టు మినిమం ఉంచుకోవాలనుకోండి, ఆల్వేస్ ప్రిఫర్ యుఎస్ ఈస్ట్ 1. యుఎస్ ఈస్ట్ 1 మీరు కానీ హై వర్క్ లోడ్స్ రన్ చేయాలనుకుంటే ద చీపెస్ట్ రీజన్ దట్ ఐ నో ఇస్ యుఎస్ ఈస్ట్ 1. రీసెంట్ కాలంలో మేబీ దేర్ ఆర్ సమ్ మోర్ రీజన్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు యుఎస్ ఈస్ట్ 1, బట్ యుఎస్ ఈస్ట్ 1 ఇస్ ది చీపెస్ట్. బట్ మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నప్పుడు వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్, మనం because we will not be using AWS 100%. అంటే మనం 365 days AWS లో సర్వర్స్ రన్ చేయము, 365 days అన్ని రన్ చేయము. కాబట్టి బికాస్ మనం ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత డిలీట్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం, డిలీట్ చేస్తాం. అలాంటప్పుడు మీరు ఏపీ సౌత్ 1 కానీ ఏపీ సౌత్ లో 1, ముంబై కానీ హైదరాబాద్ కానీ మీరు ఏ రీజన్ చూస్ చేసుకున్నా దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, so for our entire demo, we will be using AP South 1 region. అంటే ముంబై రీజన్ ని మనం మన డెమో కోసం యూజ్ చేద్దాం, రైట్? అండ్ we will be using 3 availability zones ఉన్నాయా, 1A, 1B, 1C. we will be using at least 2 availability zones. ఈ 2 availability zones at least ఎందుకు వాడతాం అనేది హై అవైలబిలిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ విల్ బి యూజింగ్ AP South 1. Okay, so let's come to the next important topic. Very important topic. General గా ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ AWS కోర్సెస్ లో లాస్ట్ లో డిస్కస్ చేస్తారు, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ లో డిస్కస్ చేస్తారు. బట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి, మీకు ఒక ప్రాక్టికల్ వేలో AWS అర్థం అవ్వాలంటే ఈ టాపిక్ ఫస్ట్ డిస్కస్ చేయాలి అనేది నా ఉద్దేశం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఫస్ట్. ఇప్పుడు టు స్టార్ట్ ది ఎంటైర్ డిస్కషన్, AWS అనేది పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఈజ్ AWS అ పబ్లిక్ క్లౌడ్ ఆర్ అ ప్రైవేట్ క్లౌడ్? ఆబ్వియస్లీ పబ్లిక్ క్లౌడ్. మనం డే 3 వీడియోలో మోస్ట్లీ చూసినట్టున్నాం. AWS ఈజ్ అ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్. బాగుంది. ఇఫ్ AWS ఈజ్ అ పబ్లిక్ క్లౌడ్, then మనం ఈ పబ్లిక్ క్లౌడ్ లో మన సర్వర్స్ అంటే ఎవ్రీ డాష్ లెట్స్ సే మన సర్వర్ అనుకోండి, ఈ పబ్లిక్ క్లౌడ్ లో మన సర్వర్స్ పెడితే మన సర్వర్స్ సేఫ్ గా ఉంటాయా? రైట్, లాజికలీ కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి. ఒకటి. రెండోది, ఒకే నెట్వర్క్ లో 2 సర్వర్లు ఉంటే ఆబ్వియస్ గా ఆ 2 మాట్లాడుకుంటాయి. సో ఒకే నెట్వర్క్ లో అంటే పబ్లిక్ నెట్వర్క్ లో మనం AWS సర్వర్స్ ని కానీ ప్లేస్ చేస్తే మన సర్వర్స్ ప్రాబ్లం అవుతాయి. బికాస్ దే విల్ బి ఒక అంటే కంపెనీ ఏ కంపెనీ బి యొక్క సర్వర్స్ పక్కనే ఉన్నాయి అనుకోండి, కంపెనీ ఏ కంపెనీ బి యొక్క సర్వర్స్ పక్కనే సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి అనుకోండి, ఆ 2 కాంపిటీటర్స్ అనుకోండి, ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం, రైట్? సో వాట్ AWS did is they have a concept of private cloud also. అదేంటి? AWS పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ కదా, ప్రైవేట్ క్లౌడ్ ఎలా చేస్తుంది? ఎస్, ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు, అంటే VPC. ఒక పబ్లిక్ క్లౌడ్ లో అంటే AWS అనే పబ్లిక్ క్లౌడ్ లో మీరు ఒక ప్రైవేట్ క్లౌడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ అ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఒక స్పేస్ మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీన్నే VPC అంటారు, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఒక పర్సనల్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ కంపెనీ, ఒక పర్సనల్ స్పేస్. ఈ దీంట్లో 2 VPCs ఉన్నాయి అనుకోండి AWS లో, ఎందుకంటే కంపెనీ ఏ కూడా VPC ఉంటుంది, కంపెనీ బి కూడా VPC ఉంటుంది. మీరు కానీ ఈ 2 VPCs మధ్యలో కనెక్షన్స్ మాన్యువల్ గా డిఫైన్ చెయ్యకపోతే
అవి మాట్లాడుకోలేవు బై డిఫాల్ట్. ఓకే, లెట్స్ సే 2 VPCs ఉన్నాయి. కంపెనీ ఏ అంటే కాంపిటీటర్ 1, కాంపిటీటర్ 2 బోత్ ఆర్ హ్యావింగ్ VPCs ఇన్ AWS. బై డిఫాల్ట్ బోత్ VPCs విల్ నాట్ బి ఏబుల్ టు టాక్. ఈ VPC 1 వచ్చి ఈ VPC 2 తో మాట్లాడుకోలేదు. దే విల్ నాట్ బి ఏబుల్ టు టాక్ టు ఈచ్ అదర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే VPC అనేది ఒక ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ది పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఇప్పుడు మీరు మన ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ కూడా మనం ఒక ప్రైవేట్ క్లౌడ్ ని కదా డిజైన్ చేసాం. అక్కడ కూడా ఒక నెట్వర్క్ డిజైన్ చేసి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది డిజైన్ చేసాం. ఇక్కడ ప్రైవేట్ స్పేస్ అనేది డిజైన్ చేస్తున్నాం. VPC డిజైన్ చేస్తున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన 2-3 పాయింట్స్ ఏంటి? ఒక VPC కి కావాల్సింది రీజియన్. మీరు ఎక్కడ డిజైన్ చేయాలనుకుంటున్నారు? వేర్ డు యూ వాంట్ టు క్రియేట్ ద ప్రైవేట్ క్లౌడ్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి? ఏపీ సౌత్ 1 లో మన రీజియన్ అనేది యూజ్ చేస్తాం. సో మన రీజియన్ అనేది ఏపీ సౌత్ 1 లో క్రియేట్ అవుతుంది. అంటే మీరు దీన్ని విచ్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద ఊహించుకోవచ్చు. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు ఆ నెట్వర్క్ ని సెటప్ చేయబోతున్నారు? ఏబిసియా, BCA, XYZ, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ మనం ఏపీ సౌత్ 1 అనే రీజియన్ లో VPC అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ మీకు కావాల్సిన ఇదేంటి? నెట్వర్క్ రేంజ్, అంతే కదా? నెట్వర్క్ రేంజ్ అంటే మన సిఐడిఆర్ యూస్ చేసుకొని నెట్వర్క్ రేంజ్ అని డిఫైన్ చేసుకోవాలి. వాట్ షుడ్ బి ది నెట్వర్క్ రేంజ్? ఆబ్వియస్ గా ఇది ప్రైవేట్ క్లౌడ్ కాబట్టి మనం ఒక ప్రైవేట్ నెట్వర్క్ స్పేస్ తీసుకుంటాం. ఆబ్వియస్లీ మన దగ్గర పబ్లిక్ నెట్వర్క్ స్పేస్ లేవు. ఇండివిజువల్ పీపుల్ లైక్ us will not have private spaces. Public IPs range మొత్తం మనం కావాలంటే we have to buy them and they are not cheap. సో అందుకే ఏం చేస్తాం, మనం ప్రైవేట్ స్పేస్ అనేది యూజ్ చేస్తాం, ప్రైవేట్ ఐపీస్. ఇప్పుడు విచ్ ప్రైవేట్ స్పేస్ షుడ్ ఐ యూజ్? సో లెట్స్ టేక్ 10 డాట్ సిరీస్. అందరికి ఈజీగా అర్థం అవ్వాలని 10 డాట్ సిరీస్ తీసుకుందాం. 10 డాట్ ఏం తీసుకుందాం ఇవాళ? ఇది 2024 కదా. సో లెట్స్ టేక్ 24. 10.24.0.0/16 అనే స్పేస్ ని తీసుకుందాం. బికాస్ దిస్ ఈస్ 2024, ఐఎమ్ గోయింగ్ విత్ 10.24.0.0/16. దిస్ ఈస్ మై VPC CIDR. అంటే ఈ రేంజ్ నేను తీసుకుంటున్నాను. ఈ రేంజ్ లో మనకి ఎన్ని ఐపీస్ వస్తాయి? క్విక్లీ 65,536 ఐపీస్ వస్తాయి. Similar to what we did in the region engineering college example, right? So ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేయడం ట్రై చేద్దాం, రైట్? సో హౌ డస్ ది ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ లుక్ లైక్? వెరీ సింపుల్. దిస్ ఈస్ మై VPC అనేది VPC ఏ రీజన్ లో ఉంది? ఏపీ సౌత్ 1. VPC యొక్క CIDR ఏంటి? 10.24.0.0/16 అయిపోయింది. దిస్ ఈస్ మై VPC 01. మీరు కావాలంటే ఇంకో 4 VPCలు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే 01, 02, 03 అలా ఇస్తాం. దిస్ ఇస్ అవర్ VPC. క్లియర్? ఎక్సలెంట్. ఇప్పుడు ఈ VPC అనేది ఒక ప్రైవేట్ క్లౌడ్, అంతే కదా? దిస్ ఈజ్ అ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఇది ఇంటర్నెట్ తో మాట్లాడాలనుకోండి 0.0.0.0/0. బికాస్ మనం ఈ క్లౌడ్ లోపల లేము కదా. వీఆర్ నాట్. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది. మన ల్యాప్టాప్ తో లెట్స్ సే ఒక సర్వర్ ని యాక్సెస్ చేయాలనుకోండి. ఈ VPC లోపల ఉన్న సర్వర్ ని యాక్సెస్ చేయాలనుకోండి. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇంటర్నెట్ లో ఎక్కడో ఉన్నాం. ఈ VPC అనేది ఇంటర్నెట్ లో ఎక్కడో ఉంది. బికాస్ ఇంటర్నెట్ ఏంటి? 0.0.0.0/0 అంటే దీంట్లో అన్ని ఐపీసీ అడ్రసెస్ వస్తాయి. ఈ ప్రైవేట్ స్పేస్ కూడా దీంట్లోనే వస్తుంది. కానీ మనం దీన్ని సెపరేట్ గా ఎందుకు పెట్టామంటే బికాస్ దిస్ ఇస్ నాట్ పబ్లిక్లీ యాక్సెసిబుల్, ఇది ప్రైవేట్లీ యాక్సెసిబుల్. ఇప్పుడు మీరు ప్రీవియస్ క్లాస్ డే 4 క్లాస్ మీకు గుర్తు వచ్చినట్టుంటే ఒక ప్రైవేట్ స్పేస్ ని ఒక పబ్లిక్ స్పేస్ కనెక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి మధ్యలో? వి నీడ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఒక నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది కావాలి. సో ప్రైవేట్
నెట్వర్క్ అంటే విపిసి అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్, ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్. సో మనకేం కావాలి, వి నీడ్ ఆ నాట్ అనేది కావాలి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది కావాలి. ఏడబ్ల్యూఎస్ లో ఒక విపిసిని ఇంటర్నెట్ కనెక్ట్ చేసే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేసే డివైస్ ని ఐజిడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే అంటారు. దాన్ని ఇంటర్నెట్ గేట్వే అంటారు. ఇంటర్నెట్ గేట్వే అంటారు. ఈ ఇంటర్నెట్ గేట్వేని మనం ఐజిడబ్ల్యూ అని కూడా రాస్తాము. సో మళ్ళీ ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ని మళ్ళీ డ్రా చేద్దాం. ఎన్నిసార్లు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఎందుకు డ్రా చేస్తానంటే, కోర్స్ నేర్చుకుంటున్న మీరు కూడా యూ షుడ్ బి వెరీ ఫ్లూయెంట్ విత్ డ్రాయింగ్ ది ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేయడం మీకు రావాలి, అండ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూసిన వెంటనే దాని కాంపోనెంట్స్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేయాలి అనేది కూడా మీకు తెలిసిపోవాలి. సో దట్స్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ ఆన్ డ్రాయింగ్ ది ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ దీస్ మెనీ టైమ్స్. అందుకు ఎన్నిసార్లు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ని నేను డ్రా చేస్తున్నాను. 10.24.0.0/16. Okay, now this is my VPC ఎక్కడ ఉంది, ఏపీ సౌత్ 1 లో ఉంది. ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేయాలి. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత విపిసికి డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అవ్వదు. యూ హ్యావ్ టు మాన్యువల్లీ అటాచ్ ది ఇంటర్నెట్ గేట్వే విత్ ది విపిసి. ఈ విపిసికి మీరు ఇంటర్నెట్ గేట్వేని డైరెక్ట్ గా అంటే మాన్యువల్ గా అటాచ్ చేయాలి, ఆటోమేటిక్ గా అటాచ్ అవ్వదు. దిస్ ఈస్ ఆర్ ఇంటర్నెట్ అనేది ఇక్కడ ఉంది, 0.0.0.0/0. ఓకే, దిస్ ఈస్ ఆర్ ఆర్కిటెక్చర్ సో ఫార్. ఓకే, ఇప్పుడు ఇవాళ క్లాస్ లో నెక్స్ట్ మనం చూసేది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. నా దగ్గర ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అయితే మీకు చూపించను, బట్ ఐ డెఫినెట్లీ షో యూ హౌ టు ప్రొసీడ్. సో జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేదనుకోండి, ఏడబ్ల్యూఎస్ మేనేజ్ aws.amazon.com కన్సోల్ అనే యూఆర్ఎల్కి వెళ్తే మీకు ఈ పేజ్ వస్తుంది. రైట్, ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అని కొడతారు. లెట్స్ సే మీ దగ్గర అకౌంట్ లేదు అయినా మీరు సైన్ ఇన్ కొడితే, అకౌంట్ లేకపోతే క్రియేట్ అ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. యాజ్ సూన్ యాజ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇక్కడ మీకు రూట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఐ వుడ్ ప్రొవైడ్ మై ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నా అకౌంట్ కి ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేమ్ అని ప్రొవైడ్ చేసిన వెంటనే వెరిఫై ఈమెయిల్ అనేది క్లిక్ చేస్తాను. సో మనకి జీమెయిల్ కి, మీ జీమెయిల్ ఇస్తే జీమెయిల్ కి, లేకపోతే మీరు వేరే ఇస్తే వేరే ఈమెయిల్ అడ్రస్ కి యూ విల్ గెట్ ఎన్ ఈమెయిల్ టు దిస్ థింగ్. సో లెట్స్ యాక్చువల్లీ ట్రై టు డూ దట్. So I'll provide my email address, that is abhishek@cloudpathshala.in. ఈ ఈమెయిల్ అడ్రస్ ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసి ఇక్కడ అకౌంట్ పేరు అనేది క్లౌడ్ పాఠశాల, వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనేది క్లిక్ చేస్తాను. మనం వెరిఫై ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసిన వెంటనే మనకి ఎలాగ ఒక సైఫర్ టెక్స్ట్ వస్తుంది. సో 6YD543 వస్తుంది, అండ్ ఐ హావ్ టు క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ అయిన వెంటనే మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వెళ్తుంది. ఈ వెరిఫికేషన్ ఈమెయిల్ మీరు ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసుకొని చూసినట్టు ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది ఇన్బాక్స్, డెఫినెట్లీ స్పామ్ ఫోల్డర్ లో మాత్రం చెక్ చేయండి. నాట్ దేర్. సో మీరు ఒక 1 or 2 seconds వెయిట్ చేస్తే మీ దగ్గర ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే యూ కెన్ క్లిక్ ఆన్ వెరిఫై. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు. సో పాస్వర్డ్ అనేది, సో దిస్ ఈస్ మై పాస్వర్డ్ 4UU బ్లా 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 అనేది ఉంది. ఐ విల్ బి యూజింగ్ దిస్ పాస్వర్డ్ టు యూస్ దిస్, అండ్ ఐ కంటిన్యూ టు అనదర్ స్టెప్. రైట్, ఆ పాస్వర్డ్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇఫ్ యూ ఫర్గెట్ ద పాస్వర్డ్ దెన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో అందుకు నేను ఇక్కడ సేవ్ చేస్తున్న పాస్వర్డ్ ని
ఇక్కడ మీ ఆబ్వియస్ గా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బిజినెస్ యూజర్, పర్సనల్ యూజర్. సో దిస్ ఇస్ ఫర్ పర్సనల్ యూస్. యూ విల్ గివ్ యువర్ ఎంటైర్ నేమ్, కాంటాక్ట్ నంబర్, యునైటెడ్ స్టేట్స్, బ్లా బ్లా బ్లా, అండ్ దెన్ యూ విల్ కంటిన్యూ టు స్టెప్ నెంబర్ 2. అక్కడ మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్, సో మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మీ ఇండియాలో ఉంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, సో దోస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అండ్ అట్ ది ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ₹2 మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ నుంచి ₹2 డిడక్ట్ కూడా చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ ఆల్ డిడక్టెడ్, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్, దే విల్ అగైన్ రీస్టోర్ యువర్ అకౌంట్. ఆ ₹2 అనేది మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ విల్ సైన్ అప్ ఫర్ యువర్ AWS account. So let's do that. Abhishek, and this is India, 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 and 855814947, INDIA, India, address అనేది something something something, and then you would have to do a step number 2. Obviously గా నేను ఇవన్నీ ఎంటర్ చేస్తే గానీ ఇది నెక్స్ట్ పేజ్ కి వెళ్దు, but please follow all the steps. Click on continue and then you would see something else. So address అనేది something, ఎలాగ మీ అందరికి తెలుసు కదా నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను, so that should be fine. And if I click on continue to step number 2, so it is asking me for the billing information. Obvious గా billing information and the record is the chain. Do you have a PAN? Yes. Make sure you give the PAN details, and then if you click on next, it will ask you for the payment information. Payment అయిపోయిన తర్వాత it will ask you for 1 or 2 more information. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి you can close అంటే you can complete the process. అప్పుడు you would be able to log into the AWS console. మీరు AWS console కి లాగిన్ అయిపోతారు. AWS console లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది? AWS console లోకి లాగిన్ అయిన తర్వాత, so let me go to incognito mode so that you can see actually console AWS లో లాగిన్ అయితే ఫస్ట్ టైం మీరు లాగిన్ అవుతున్నప్పుడు రూట్ యూజర్ తో లాగిన్ అవుతారు. రూట్ యూజర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను కదా, abhishek@somethingcloudpathshala.in, ఇది ప్లస్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను కదా 4F NYFF. ఓకే, అండ్ ఇక పాస్వర్డ్ గుర్తుందా మీకు? ఎస్. సో దిస్ ఇస్ మై పాస్వర్డ్ అండ్ ఐ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఆబ్వియస్ గా ఇక్కడ నా వెరిఫికేషన్ కోడ్ వి హావ్ సెంట్ యు అన్ ఈమెయిల్ అగైన్ అన్నారు. సో లెట్స్ సి, మళ్ళీ ఒక ఈమెయిల్ పంపించారు, వెరిఫై ది ఐడెంటిటీ. సో దిస్ ఇస్ దిస్. సో నాకు ఈ ఈమెయిల్ ఎందుకు వచ్చింది? బికాస్ ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై సైన్ ఇన్ ప్రాసెస్. నేను నా సైన్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఐ రిసీవ్డ్ దట్ ఈమెయిల్. మీరు ఇక్కడ చూస్తే it is still asking me to sign up or complete your AWS registration. I don't want to complete the AWS registration, so what I'll do is I will log in. మీరు కానీ AWS registration complete చేసేసి ఉంటే you would not be seeing this page. మీకు డైరెక్ట్ గా యూజర్ నేమ్ లాగిన్ అంటే మీకు డైరెక్ట్ గా కన్సోల్ అనేది కనిపిస్తుంది. సో లెట్స్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ AWS. Right? So this time I have logged into my AWS console. ఇది క్లౌడ్ పాఠశాల అకౌంట్. నా రిజిస్ట్రేషన్ ని పక్కకు పెట్టేసి ఐ నౌ బీన్ ఏబుల్ టు లాగిన్. సో దిస్ ఈస్ హౌ యువర్ AWS అకౌంట్ విల్ లుక్ లైక్. మీరు ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూసినట్టయితే మీకు ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది కనిపించాలి. ఇక్కడ అకౌంట్ లో మీరు చూసినట్టయితే అకౌంట్ సెక్షన్ కి వెళ్తే సైన్ అప్ అవ్వలేదు కాబట్టి మీకు ఎలా కనిపిస్తుంది, రైట్? సో దిస్ ఈస్ హౌ యువర్ AWS కన్సోల్ విల్ లుక్ లైక్. కండిషన్ ఏంటి? మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి, నాలాగా సగంలో వదిలేయవద్దు. యూ హావ్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ యూ విల్ లుక్ లైక్. ఇక్కడ అయిన వెంటనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు సంథింగ్ కాల్డ్ as IAM. IAM అంటే ఏంటి? ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. మనం OSI లేయర్ డిస్కస్ చేసినప్పుడు పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం, ఆథరైజేషన్, ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఆథరైజేషన్ AWS లో IAM ద్వారా చేస్తారని చెప్పాను. సో ఇక్కడ మనం పాలసీస్ ఉంటాయి. ఈ పాలసీ ద్వారా మనకు ఆథరైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తాం. సో వెరీ సింపుల్, గో టు IAM.
మీరు IAM అనేది క్లిక్ చేయాలి. IAM క్లిక్ చేసిన తర్వాత మీరు IAM డాష్‌బోర్డ్ కి వెళ్తారు. IAM డాష్‌బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ మీకు యూజర్స్ కనిపిస్తాయి. యూజర్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ యూజర్ కూడా కనిపించదు. ఇది నేను నా నార్మల్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను కాబట్టి మీకు ఇక్కడ యూజర్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తారు. ఆ యూజర్ ఒక నేమ్ ఇస్తారు. నేను నేమ్ ఇస్తాను. సో ఐ విల్ గివ్ అస్ 24 ఎందుకంటే దిస్ ఇస్ CIDR 10.24 ఇచ్చాం కదా. సో ఐ గివ్ అస్ 2024 బ్యాచ్ అనేది ఇస్తాను. సో 2024 ఇచ్చాను. ఇక్కడ ఐ వాంట్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు మేనేజ్మెంట్ కన్సోల్ అండ్ ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ అండ్ IAM యూజర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అని పెట్టొచ్చు, కస్టమ్ పాస్వర్డ్ అని పెట్టొచ్చు. ఐ విల్ లీవ్ ఇట్ విత్ ది ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అటాచ్ పాలసీ డైరెక్ట్లీ ఈ పేజ్ కి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఈ పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ క్లిక్ చేస్తే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ అవర్ యూజర్ నేమ్ 2024. ఇది నా పాస్వర్డ్ అండ్ ఇది మన సైన్ ఇన్ URL. మీరు ఐ విల్ రికమెండ్ డౌన్లోడ్ ద ఫైల్. ఈ ఫైల్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. 2024 క్రెడెన్షియల్స్ ఈ ఫైల్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫైల్లో మీకు కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్ని ఉంటాయి. సో దిస్ హ్యాస్ ఆల్ ది క్రెడెన్షియల్స్. సో దిస్ ఇస్ ది లాగిన్ URL. సో లెట్స్ యాక్చువల్లీ గో ఇన్ టు ది ఇన్కాగ్నిటో విండో అండ్ క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఏం కనిపిస్తుంది? దిస్ టైం రూట్ అకౌంట్ తో కాకుండా IAM యూజర్ తో లాగిన్ అవుతున్నాం. IAM యూజర్ మన యూజర్ నేమ్ ఏంటి? 2024 ఇస్ ది IAM యూజర్. పాస్వర్డ్ ఏంటి? దిస్ ఇస్ ది పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఏం వస్తుంది? చేంజ్ ది పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అనేది ఏంటి? ఆబ్వియస్ గా దీనికి ఒక 4 క్యారెక్టర్స్ యాడ్ చేసేస్తే ఇదే మన కొత్త పాస్వర్డ్. This is the new password and confirm password change. Password change confirm అయిన వెంటనే this is how your login will look like. మీరు IAM యూజర్ తో లాగిన్ అయిపోయారు. దిస్ టైం మీరు ఇక్కడ చూసినట్టయితే @ అని వస్తుంది. యూజర్ నేమ్ @account ID వస్తుంది. అప్పుడు మీకు ఓన్లీ అకౌంట్ ఐడి కనిపించింది. క్లౌడ్ పాఠశాల అనే అకౌంట్ ఐడియే కనిపించింది. దిస్ టైమ్ యూఆర్ లుకింగ్ అట్ యూజర్ నేమ్ @account ID అంటే యూజర్ నేమ్ అంటే IAM యూజర్ @account. అది డైరెక్ట్ గా అకౌంట్ ఐడియే చూపించింది. దిస్ ఈస్ హౌ యూ విల్ హ్యావ్ టు లాగిన్ టు యువర్ అకౌంట్ లోకి ఎలా లాగిన్ అయిపోవాలి. మనం రీజియన్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేస్తాం, అసలు ఈ AWS కన్సోల్ లో ఎలా నావిగేట్ చేస్తాం అనేది చూసుకుందాం. ఇవేవి మనకి ఇప్పుడు సంబంధం లేదు. మనం అనుకున్న రీజియన్ ఏంటి? ముంబై, AP South 1. సో ఇక్కడ స్టాక్హోమ్ మీకు పైన కనిపిస్తుంది కదా, ఈ స్టాక్హోమ్ నుంచి AP South 1 ముంబై అనే రీజియన్ కి వచ్చేయండి. ముంబై అనే రీజియన్ కి వచ్చిన వెంటనే మీకు ఇక్కడ URL కూడా AP South 1 అని మారిపోతుంది. రైట్. సో ఇక్కడ నుంచి మనం ఏ రీజియన్ లో ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం ఏ రీజియన్ లో ఉన్నామో తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ AP South 1 అనే రీజియన్ లోకి మీరు లాగిన్ అయిపోయారు. ఇక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి? VPC. ఇక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్ VPC. సో ఇక్కడ మనం VPC అనేది సెర్చ్ చేస్తాం. పైన VPC సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ VPC అనేది కనిపించింది. మీరు ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిబ్బన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో VPC డాష్బోర్డ్ లో VPC కి వెళ్తే దిస్ ఇస్ హౌ యువర్ VPC విల్ లుక్ లైక్. మీకు ఇక్కడ VPC కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మీ దగ్గర నా దగ్గర ఆల్రెడీ ఒక VPC ఉంది. సో దిస్ కుడ్ బి అన్ ఓల్డ్ VPC. సో నేను ఈ VPC ని డిలీట్ చేస్తాను. మీ దగ్గర కూడా మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఒక VPC కనిపిస్తుంది. ఆ VPCయే డిఫాల్ట్ VPC. మీకు కనిపిస్తున్న VPC అనేది ఒక డిఫాల్ట్ VPC ఎప్పుడు కనిపిస్తుంటది. దిస్ ఈస్ ద డిఫాల్ట్ VPC. మీకు 172.31.0.0/16 అనే CIDR రేంజ్ తో ఒక VPC అనేది కనిపిస్తుంది. ఇది VPC ID. VPC పేరు ఉండకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ది VPC. దీన్నే డిఫాల్ట్ VPC అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే డిఫాల్ట్ VPC ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటారు.
మీరు కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు మీకు unnecessary confusion ఉండకూడదు అనుకుంటే delete the default VPC. You have to delete the default VPC. delete default VPC అని క్లిక్ చేసి ఎంటర్ కొడితే the VPC will be deleted. ఇది మీకు క్లియర్ గా జీరో నథింగ్. ప్రస్తుతానికి మీ దగ్గర ఏ VPC కూడా లేదు. సో నౌ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఆర్కిటెక్చర్. మనం ఇప్పుడు ఆర్కిటెక్చర్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం? ఒక VPC క్రియేట్ చేస్తాం. VPC ఏ రీజన్ లో క్రియేట్ చేస్తాం? ఏపీ సౌత్ 1. మనం ఏపీ సౌత్ 1 లో ఉన్నామా? డబుల్ చెక్. ఎస్ వీఆర్ ఇన్ ఏపీ సౌత్ 1. యూఆర్ఎల్ కూడా అదే ఉంది. సో ఎస్ వీఆర్ ఇన్ ఏపీ సౌత్ 1. VPC ఎలా క్రియేట్ చేయాలి? వెరీ సింపుల్. మీకు ఎక్స్ట్రీమ్ కార్నర్ రైట్ లో ఆరెంజ్ కలర్ దీంతో క్రియేట్ VPC కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తారు. క్రియేట్ VPC. ఇక్కడ మీకు క్రియేట్ VPC అండ్ మోర్ కాంపోనెంట్స్ అని ఉంటది. బట్ మనం ఇప్పుడు వరకు సబ్నెట్స్, రౌట్ టేబుల్స్ ఏమి డిస్కస్ చేయలేదు. సో ఓన్లీ గో ఫర్ VPC. VPC క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ 24 VPC 01. ఓకే, 24 లేకపోతే 2024 ఇద్దాం, కొంచెం బాగుంటుంది. 2024 VPC 01. ఇక్కడ CIDR వచ్చి 10.24.0.0/16 అని ఇస్తాము. అంతే, ఇంకేమీ లేదు. IPv6 మనం తీసుకోవట్లేదు. టెనెన్సీని ఆల్వేస్ డిఫాల్ట్ లో ఉంచండి. డెడికేటెడ్ కి వెళ్ళారంటే మీకు AWS బిల్ డబుల్ త్రిబుల్ కనిపిస్తుంది. ఎందుకంటే AWS ఏం చేస్తుంది? డెడికేటెడ్ హార్డ్వేర్ లో ఆ రిసోర్స్ ని పెట్టడానికి ట్రై చేస్తుంది. రిసోర్స్ అంటే ఏంటి? మీరు క్రియేట్ చేసే సర్వర్ గానీ, లోడ్ బ్యాలెన్సర్ గానీ, స్టోరేజ్ గానీ, మీరు కంటైనర్స్, మీరు డాకర్ యూస్ చేసినా, కుబర్నెటిస్ యూస్ చేసినా, మీరు ఏది యూస్ చేసినా VPC అనేది డెడికేటెడ్ లో ఉందనుకోండి, డెడికేటెడ్ హార్డ్వేర్ లో AWS పెడుతుంది. డెడికేటెడ్ హార్డ్వేర్ అంటే నో అదర్ AWS అకౌంట్ విల్ బి షేరింగ్ దట్ హార్డ్వేర్. డెడికేటెడ్ హార్డ్వేర్ అంటే ఏంటి? డెడికేటెడ్ హార్డ్వేర్ అంటే ఇది ఫిజికల్ సర్వర్ అనుకోండి. ఈ ఫిజికల్ సర్వర్ లో మన AWS అకౌంట్ రిలేటెడ్ సర్వర్స్ ఉంటాయి, ఈ సర్వర్స్ ఉంటాయి, ఈ వేరే AWS అకౌంట్ ఉంటాయి, ఇంకొక AWS అకౌంట్ కూడా ఉంటాయి. బట్ మీరు డెడికేటెడ్ హార్డ్వేర్ కి వెళ్ళారనుకోండి, దిస్ ఇస్ నార్మల్ ఆర్ డిఫాల్ట్. ఇది డిఫాల్ట్. అదే డెడికేటెడ్ అనుకోండి, డెడికేటెడ్ హార్డ్వేర్ లో ఏమవుద్ది? ఓన్లీ వన్ AWS అకౌంట్ రిలేటెడ్ సర్వర్స్ ఉంటాయి, మిగతా హార్డ్వేర్ అంతా ఖాళీగా ఉంటుంది. AWS ఏం చేస్తుంది? వాళ్ళకి ఇది లాస్ కాబట్టి దీనికి వచ్చే బిల్లు కూడా మీకే వేస్తుంది. ఈ ఖాళీగా ఉన్న రిసోర్సెస్ మీరు రిజర్వ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కాస్ట్ వేసి మీ AWS బిల్ అనేది పైకి వెళ్తుంది డెఫినెట్ గా. అదే మీరు డిఫాల్ట్ ఉన్నారంటే మీరు షేర్డ్ రిసోర్సెస్ లో ఉంటారు కాబట్టి యువర్ AWS బిల్ విల్ ఆల్వేస్ బి మినిమం. లో ఉంటుంది. సో మినిమం లో ఉంటుంది. సో దిస్ ఇస్ డిఫాల్ట్ టెనెన్సీ. ఇక్కడ ట్యాగ్స్ అనేది నేమ్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ అనేది ఏంటనేది మనం సర్వర్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్ గా చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ మై VPC. సో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేశాను? VPC క్రియేట్ చేస్తాను. VPC లో ఏంటేంటి చెక్ చేసాం? ఏపీ సౌత్ 1 చెక్ అయిందా? ఎస్. CIDR చెక్ అయిందా? ఎస్. నెక్స్ట్ మనం క్రియేట్ చేసే కాంపోనెంట్ ఏంటి? IGW అంటే ఏంటి? ఇంటర్నెట్ గేట్వే. ఇంకొక ట్రిక్, మీరు AWS కన్సోల్ కి కొత్త కాబట్టి కంట్రోల్ F ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ ని కంట్రోల్ F చేస్తే మీకు ఆల్రెడీ హైలైట్ అయిపోయింది. సో ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ ఉంది? మనం కొత్తగా ఉంటాం కాబట్టి మనకి ఏ ఆప్షన్ ఎక్కడ ఉందో మనకి 100% తెలియదు కాబట్టి ఆల్వేస్ డూ అ కంట్రోల్ F టు గో టు ది ఆప్షన్ డైరెక్ట్ గా ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు చూసినట్టు ఉంటే నా దగ్గర ఆల్రెడీ 2 ఇంటర్నెట్ గేట్వేస్ ఉన్నాయి. దీస్ 2 వుడ్ బి ఆఫ్ ఓల్డ్ VPCs. సో ఈ VPCs ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. VPC లేదు. అండ్ ఇంకొక ఇంటర్నెట్ గేట్వే ఏంటి? ఈ VPC కూడా మన దగ్గర ఉండదు. ఎస్, ఇంటర్నెట్ గేట్వే VPCs లేవు. సో మనం ఏం చేయొచ్చు? ఈ ఇంటర్నెట్ గేట్వేస్ ని యాక్చువల్ గా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవాలి. బట్ సమ్ AWS ప్రాబ్లం వల్ల అవి డిలీట్ అవ్వలేదు. సో మనం ఏం చేస్తాం? డిలీట్ ఇంటర్నెట్ గేట్వే ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా డిలీట్ ఇంటర్నెట్ గేట్వే ఆప్షన్ లేదు. సో మనం పని చేద్దాం. లెట్స్ గో టు అనదర్ రీజన్, ఏపీ సౌత్ 2. రైట్, ఏపీ సౌత్ 2 లో ఆల్రెడీ నాకేమైనా VPCs ఉన్నాయా చూద్దాం. ఇఫ్ ఐ ఆల్రెడీ ఐ హ్యావ్ అ డిఫాల్ట్ VPC. సో ఈ డిఫాల్ట్ VPC ని మాత్రం నేను డిలీట్ చేసేయచ్చు. సో ఇది డిఫాల్ట్ VPC. ఎలా తెలిసింది నాకు డిఫాల్ట్ VPC అని?
172.31.0.0/16 ఈ VPCని నేను డిలీట్ చేస్తాను. సో ఇక్కడ డిలీట్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ గేట్వే కూడా డిలీట్ అవ్వాలి, బట్ మేబీ లాస్ట్ టైం ఇంటర్నెట్ గేట్వే డిలీట్ అవ్వలేదు. సో లెట్స్ కంటిన్యూ అవర్ కోర్స్ ఇన్ హైదరాబాద్ రీజన్. హైదరాబాద్ రీజన్ లో మన కోర్స్ ని మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఇంటర్నెట్ గేట్వే చూస్తాం. So internet gateway is still there or is it deleted? Internet gateway is deleted. So let's go to VPC, create VPC. So again 2024 VPC01 CIDR వచ్చి 10.24.0.0/16. మీకు డౌట్ రావచ్చు, అక్కడ సేమ్ CIDR ఇచ్చారు, ఇక్కడ సేమ్ CIDR ఇచ్చారు. ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే VPC అనేది ఒక ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ కాబట్టి ఒకేలాంటి ఇల్లు ఒకే ఏరియాలో ఉండొచ్చు, నాట్ అ ప్రాబ్లం. ఓకే, బట్ ఆబ్వియస్ గా డోర్ నంబర్ అవన్నీ మారుతుంది, అది అనదర్ టెక్నికాలిటీ, విల్ గో ఇన్ టు దట్ ఆఫ్టర్ సమ్ టైం. ఇక్కడ మీరు ఇంటర్నెట్ గేట్వే కి వెళ్తారు. ఇంటర్నెట్ గేట్వే ఇస్ ఓవర్ హియర్. సో ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి క్రియేట్ అన్ ఇంటర్నెట్ గేట్వే చేస్తారు. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి 2024 IGW ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి యూ విల్ క్రియేట్ ది ఇంటర్నెట్ గేట్వే. వెరీ సింపుల్. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన వెంటనే పని అయిపోతుందా? నో 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 నో. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం, బట్ దాన్ని అటాచ్ కూడా చెయ్యాలి. సో లెట్స్ గో టు ది ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ మీకు పైనే కనిపిస్తుంది, ద ఫాలోయింగ్ ఇంటర్నెట్ గేట్వే హెస్ బీన్ క్రియేటెడ్, యూ కెన్ అటాచ్ ఇట్ టు ది VPC. మీరు ఇది క్లిక్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది మర్చిపోయారు అనుకోండి, లెట్స్ సే యూ క్లోజ్ దిస్, కేమ్ అవుట్ సైడ్, ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది, యాక్షన్స్ వెళ్ళి సెలెక్ట్ చేసి యాక్షన్స్ వెళ్ళి అటాచ్ టు VPC అని క్లిక్ చేస్తారు. అటాచ్ టు VPC అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రీజన్ లో, అంటే ఈ హైదరాబాద్ AP South 2 అనే రీజన్ లో మీకు ఎన్ని VPCs ఉంటే అన్ని VPCs కనిపిస్తాయి. VPC సెలెక్ట్ చేసి అటాచ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ హౌ యూ విల్ అటాచ్ యువర్ ఇంటర్నెట్ గేట్వే టు ది VPC. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, ఒక ఇంటర్నెట్ గేట్వే కెన్ ఓన్లీ బి అటాచ్డ్ టు వన్ VPC. ఇంటర్నెట్ గేట్వే కెన్ ఓన్లీ బి అటాచ్ టు వన్ VPC. 2 VPCs కి ఒక ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చెయ్యలేము. రైట్, దట్ ఈస్ అబౌట్ దిస్. సో ఇవాల్టి క్లాస్ లో మనం ఏంటంటే చూసాం. సో వీ హ్యావ్ సీన్, అగైన్ మళ్ళీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో వీ హ్యావ్ సీన్ VPCని ఎలా క్రియేట్ చేయాలి. VPC CIDR వచ్చి 10.24.0.0/16. VPC వచ్చి AP South 2 లో క్రియేట్ చేసాం, రైట్. AP South 1 లో అవ్వలేదు. IGW అనేది అటాచ్ చేసాం. సో వీ హావ్ అటాచ్ దిస్ టు IGW. ఇక్కడ వరకు మనం చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ పెద్ద నెట్వర్క్ అంటే 65,000 IPs కదా, ఈ 65,000 IPs నెట్వర్క్ ని స్మాలర్ నెట్వర్క్స్ కింద ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. విల్ సీ హౌ టు క్రియేట్ ఆర్ డివైడ్ దిస్ ఇంటూ స్మాలర్ నెట్వర్క్స్. దాంట్లో మనం హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ చూస్తాం, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ VPC కాంపోనెంట్స్ ని కూడా మనం చెక్ చేస్తాం. That's it for this video. I hope you like this video. Thank you so much for watching. Keep having a great day. Thank you. Bye bye. మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ clarifications needed, we will either take that up in the next class or we will create a separate Q&A video for that. Thank you. Bye bye.